ఇటీవల ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోగా వారి ఆత్మ శాంతించాలని కోరుతూ యాదవ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఫ్రెండ్స్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థినుల విషయంలో ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి విద్యార్థుల మృతికి కారణమైన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను అక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరియు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 4-5 రోజుల కిందట భవ్య వైష్ణవులు హత్య చేయబడ్డారా, లేకపోతే సూసైడ్ చేసుకున్నారా, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పడంతో అందరం రావడం జరిగింది. ఆ రోజు కూడా మేము నిలదీస్తే ఏం లేదు అని చెప్పారు. కానీ తీరా పోస్ట్మార్టం తర్వాత చూస్తే వాళ్ళ ఒంటిపై గాయాలు ఉన్నాయి. మరి ఏంటి అని అడిగితే ఇప్పటి వరకు ఆ కేసు యొక్క ఊసు లేదు, పాసు లేదు. తెచ్చుకున్న తెలంగాణ ఒక ఆడపిల్లలకు మనకు రక్షణ లేకుండా జరుగుతుంది. ఏంది డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నిన్న అన్నారు మేము అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం విచారణ, మేము అతి త్వరలో చెప్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిపించాలని, మరియు అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మన ఎమ్మెల్యే గారు వచ్చి ఉద్యోగం కూడా కల్పిస్తాం ఖచ్చితంగా అన్నారు. అది కూడా జరిపించాలి. వారి ఇంటికి ఒక ఎక్స్టేషన్ 50 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా ఇప్పించాలని, వారి సిట్టింగ్ జడ్జితో న్యాయం జరిపించాలని కోరుతున్నాము. ఆ యొక్క హాస్టల్ వార్డన్ని సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేయాలి. ఎందుకంటే అందులో ఒక సిస్టమేటిక్ లేదు, అది దానికి ఒక సెక్యూరిటీ అనేది లేదు. అది అడవిలో ఉందా లేకపోతే ఊర్లో ఉందా ఏందని ఆలోచన లేకుండా ఎప్పుడు పడితే మధ్యరాత్రి వరకు ఆటో వాళ్ళు వస్తుంటారంట. అందులో పోయి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు. మరి అదేందో చూసి మరి గవర్నమెంట్ మాత్రం తప్పకుండా వారి కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా న్యాయం జరిపించాలని కోరుతున్నాం. నా పేరు గుడ్డబోయిన సురేష్ యాదవ్, నేను ఉద్యా స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని. అనేది అంత చురుకన ఈ ప్రభుత్వానికి ఇప్పుడు దాకా స్పందించకుంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా, మంత్రివర్గం ఉందా లేదా, ఇక్కడ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంబడే స్పందించి ఈ కుటుంబాల మీద ప్రేమ ఉంటే ఎంబడే స్పందించి 50 లక్షలు ఎక్స్పీరియన్స్ కుటుంబాలకు ఎంబడే ఇప్పించాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న శైలజ మేడం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ వేసి ఇలా ప్రభుత్వ హాస్టల్ని ఇలా నిరుత్సాహపరిచి ఇలా జైపాల్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జైపాల్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్యం వహిస్తుంటూ ఇలా హాస్టళ్లను విలీనం చేసిన ఘనత ఇట్లా మన జైపాల్ రెడ్డి గారిని, మన శైలజ మేడం. ఈ శైలజ మేడం అనే వ్యక్తి ఇవాళ ఆమె డిస్మిస్ ఆమె సస్పెండ్ కాదండి, రిమూవ్ చేయాలి. మన విద్యార్థులకు మొత్తం బద్దలు చేస్తే ఇలా విద్యార్థుల ఆత్మ శోభిస్తూ పోషిస్తుంది. అలా విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుంటే ఇలా ఏం చేస్తున్న వాడాల్సి ఇలా గతంలో 1 సంవత్సరం కింద ఒక ఎస్టీ హాస్టల్లో ఒక బాలుడికి ఇలాగా చచ్చిపోవడం జరిగింది. అక్కడ నిలదీయడం జరిగింది. నేను ఒక జిల్లా ఎస్టీ విజిలెన్స్ మెంబర్గా, ఒక విజిలెన్స్ కమిటీ మెంబర్గా జిల్లా మొత్తం పోయి హాస్టల్లో చాలా నిలదీయడం జరిగింది. వాళ్ళంతా చాలా మంది తప్పనిసరి ఒప్పుకోవడం జరిగింది. నిలదీసినారు. ఇవాళ ఇలా ఉన్న ప్రభుత్వం వెంటనే కుటుంబాలకు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా మీరు అందరూ కఠిన అక్కడ ఎవరైతే ఇవ్వలేదు అనుమానాలతో మా వాళ్ళందరూ చెప్తారు. నిర్లక్ష్యపాతంగా కాకుండా న్యాయబద్ధంగా సిట్టింగ్ జడ్జిని జరిపించి వాళ్ళందరినీ కఠినంగా ఉరిశిక్ష వేయాలని ఈ ప్రజా సంఘాల తరఫున నేను ఒక ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్గా, టీఆర్ఎస్ ఎస్సీ టౌన్ ప్రెసిడెంట్గా ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఇలా పరిష్కారం కాకుంటే బాలాజీ అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, వస్త్రోత్సవాలు అన్ని ప్రదేశాలతో కలిసి బ్రహ్మాండంగా ఉద్యమం చేయడానికి వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటాము. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మీరు అందరూ చూసుకోవాలి. ప్రభుత్వం ఎటువంటి అన్యాయం ఎటువంటి బాధ్యత జరిగినా మీరు అందరూ ఆశ్చర్యపడినామా. ఇది ఎంత అందరు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అభ్యుదయవాదులు అందరూ ఉన్నారు. మీరు అందరికీ కోరుకుంటాము. మీరు పిల్లలు ఇద్దరు ఇంకా మీరందరూ పోయి అక్కడికి పోయి మీరు పరిశీలిస్తే ఆ పిల్లలు కెమెరా స్టూడెంట్స్ అంటే నెంబర్ 1 వారికి కొంత ఎప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళకి నెంబర్ 1 మార్కులు వచ్చాక
అటువంటి పిల్లల్ని ఇలా ఎంత అన్యాయంగా ఎంత దుర్మార్గంగా ఆ పిల్లలు ప్రాణాలను కూడా చేసినంటే ఉన్న వాడలకు పూర్తిగా తప్పు, ఇక్కడ ఉన్న అధికారులు పూర్తిగా తప్పు, ఇక్కడ ఉన్న నాయకులు ఇట్లా స్పందించి వాళ్ళ కుటుంబాలకు అన్నట్టుగా 50 లక్షలు హెచ్చరించి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జై భవిష్య నవ్య కుటుంబాలకు జరగాలి.